సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. సో నిన్న ఏం జరిగిందంటే, నార్మల్గా గేమ్ ఆడుతున్నా. ఫస్ట్ ఇదేనండి, ఇది తిన్న తర్వాత వీడియో స్టార్ట్ అయింది. సో నిన్న మామూలు గేమ్ ఆడుతుంటే ఏమైందంటే, ఇది మామూలుగా చైర్ ఇలా అనేసరికి ఇదంతా తగిలింది అనమాట ఇక్కడ. సో నార్మల్గా ఇక స్ట్రీమర్స్ ఆడతారు కదా గేమింగ్ చైర్, సో అది కొందాం అనేసి నేను చూసా. సో అది నేను కొందాం అనుకొని చూస్తే ఏమైందంటే, 500 600 ఉండిద్దిలే, డబ్బులు దాచుకొని కొనొచ్చు అని నేను ఆ ఇమాజినేషన్లో ఉన్నా. సరే బయట ఎంత ఉండిద్ది తెలుసు, కన్ఫర్మేషన్ కోసం ఎంత ఉండిద్దని అమెజాన్లోకి వెళ్ళి గేమింగ్ చైర్స్ అండర్ 1000 రూపీస్ అనుకోట్టి 19,000. చూడండి, ఇక ఇక్కడ ఇస్తే చూడండి క్లిప్, 19,000 అంట. అంటే అసలు ఏంటన్నట్టు అది 19,000 అంట. వామ్మో, పీసీ కొనుక్కోవచ్చు కదా దాంతో, ఏదైనా కంప్యూటర్ ల్యాప్టాప్ చిన్నపాటిది వచ్చింది. సో దానికోసం ఎందుకు చేయాలి అని చెప్పేసి నేను ఇక అంత పెట్టి వాళ్ళేమి ఎంత దాచిన కొనలేమని నేనైతే ఒకటి తయారు చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు ఒక వీడియో నాకు అర్థవంతంగా అనిపించలే. సో నా ఐడియాలజీ ప్రకారం ఇక ఆలోచించి ఒక గేమింగ్ చైర్ని అయితే తయారు చేసిన. ఎలా తయారు చేసుకోవాలో చెప్పాలంటే ఇక ఈ వీడియో చూడండి. ఈ వీడియో నేను నిన్న చేశాను, అంటే గేమింగ్ చైర్ తయారు చేసేది, కానీ నిన్న డేటా అయిపోవడంతో సో ఇవాళ అయితే ఈ క్లిప్ పెడతాను. ఈ క్లిప్తో పాటు అది కూడా పెడతా. ఓకేనా? ఓకే గైస్, బాయ్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిద్దని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఓవరాల్గా వచ్చేసరికి అయితే మన గేమింగ్ స్పేస్ ఇదనమాట. అంటే నార్మల్గా ఇక్కడ స్టీరింగ్లో ఫోన్ పెడతాం, అండ్ వెనకాల ఏం కనపడకుండా ఈ కర్టన్ పెడతాం. సో కర్టన్ కూడా ఏం అవసరం లేదు, ఒక కర్ర అండ్ ఒక మేక అక్కడ కొట్టేస్తే డోర్ కర్టన్ తగిలిచ్చేస్తే అయిపోయింది. సో నేనైతే అంత సింపుల్గా అంత సింపుల్ టేబుల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పే, స్టీరింగ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పే, అండ్ ఎక్స్ట్రాగా అవన్నీ నార్మల్. సో ఇది మా చైర్ అనమాట. సో నేను మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే ఇది చైర్. సో అంటే ఇదే గేమింగ్ చైర్ అనుకోకండి, నేను చెప్తా లాస్ట్ వరకు. సో మనకి గేమింగ్ చైర్ అంటే ఏంటంటే బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది, ఇందాక చెప్పే కదా. సో బ్యాక్ సపోర్ట్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఇది నార్మల్గా ఇక ఫిక్స్ చేసి ఉంచారు రాత్రే, మళ్ళీ ఫిక్స్ చేయదు కదండి. సో ఇక్కడ ఒక నట్టు, అంటే మ్యాచ్ అయ్యే దగ్గర నట్లు పెట్టాలి, ఇక్కడ ఒక నట్టు పెట్టేసా. సో ఇప్పుడు నార్మల్గా మనం నట్లు పెట్టాం కదా, సో అది ఏంటంటే మనకి ముందుకి వెనక్కి చేసుకోవచ్చు అనమాట. ముందుకి వెనక్కి పుష్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మన తలకాయ అనేటప్పుడు కొంచెం లూజ్ ఉంచుకోండి. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ బేస్ అయితే తయారైపోయింది. అంటే హెడ్ సపోర్ట్ ఉండాలి కదన్నమాట. గేమింగ్ చైర్ అంటేనే హెడ్ సపోర్ట్ ఉంటుంది. సో పక్కన డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, మీరు పట్టించుకోకండి. సో ఇది గేమింగ్ చైర్, అంటే ఇదే గేమింగ్ చైర్ కాదు నేను. సో ఇది ఏంటంటే హెడ్ సపోర్ట్. మన చైర్ నార్మల్ ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది, ఇదేమో హెడ్కి సపోర్ట్ ఇస్తుంది. సో ఇది నాకు చెప్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే చైర్ ఉంది కదా, చైర్ స్మూత్నెస్ కావాలి మనకి. దానికోసం నేను కొన్ని చేస్తా, ఈలోపు మీరు చూస్తూ ఉండండి, మీరు చేసుకుంటూ ఉండండి. సో మీకైతే 2 దిండ్లు కావాలన్నమాట. 2 దిండ్లు దేనికంటే, ఒకటి కిందకి ఒకటి పైకి. సో ఏం చేస్తారంటే 2 థ్రెడ్లు తీసుకున్నా కదా ఇందాక మిమ్మల్ని, చూస్తున్నాను వీడియో. సో నెక్స్ట్ దిండు ఇక్కడ ఫ్రై పెట్టుకోండి, అంటే పిల్లి ఎక్కడ వరకు రావాలి మీకు. ఇది ఈ దిండు కిందకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ టై చేసి ఉన్నాం కదా, కాబట్టి అవసరం లేదు. సో మనకైతే స్మూత్నెస్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇంకా ఫినిషింగ్ టచ్ అంటే రెగ్జిన్ వేస్తాం కదా, సో ఆ రెగ్జిన్ లాగా అయితే ఇంకో సో ఇవన్నీ లాగ్. సో ఇదిగోండి మన గేమింగ్ చైర్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే స్మూత్నెస్ యాడ్ అయిపోయింది, ప్లస్ ఇదిగోండి మనం కూర్చున్నా చూడండి.
స్మూత్నెస్ ప్లస్ ఏంటంటే స్మూత్నెస్ యాడ్ అయింది అండ్ నెక్స్ట్ ఫైబర్ యాడ్ అయింది. సో ఈ వీటిలో ఏం చేస్తారంటే లోపల మాట ఉన్నట్లు. సో ఇగోండి గేమింగ్ ఎక్స్పీరియన్స్కి అయితే ఇది నెంబర్ 1 పొజిషన్ అని నేను చెప్తా. ఎందుకంటే నార్మల్గా గేమింగ్ చైర్ కొనాలంటే ఇందా చూపించే కదా ఎంత ఉంది. సో అందులో ఉండేది ఈ ఫీచర్సే, బట్ అదేంటంటే వీల్స్ ఉంటాయి, కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇందులో తక్కువ ఉంటుంది. మనం ఫ్రీ చేసుకునే దాంట్లో కంఫర్ట్ చాలా ఉన్నాయి. ఇంకేంది స్మూత్నెస్ ఉంది. గేమ్ ఆడేటప్పుడు ఇలా పెట్టి ఆడతారు. ఈ నెక్ సపోర్ట్ ఏమో టవల్స్ ఉంటాయి కదా, టవల్స్ మడత పెట్టుకుని ఇక్కడ పెట్టుకోండి. సో నెక్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. మీ ఉచ్చికా పుట్టినప్పుడు కొద్దిగా లెగ్ ఇలా అనేసి ఇలా పడుకోండి. చూసారు కదా గైస్ మన గేమింగ్ చైర్ అయితే ఎలా ఉందో. సో నెక్స్ట్ వీడియో నుంచి దీని మీద కూర్చొని మనం ఆడదాం. కానీ దీంట్లో ఒక డిఫాల్ట్ చెప్తాను కదా, దీంట్లో డిఫాల్ట్ ఏంటంటే రోజు ఈ క్లాత్స్ ఉంటాయి కదా, మీ దగ్గర ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటే దీని అవసరం లేదు. ఈ చైర్ అనేది మీ అవైలబిలిటీలో ఏ చైర్ ఉన్నా మీరు తయారు చేసుకోవచ్చు. అంటే మాకు కొంతమంది నార్మల్ చైర్, ఇంకా ఆఫీస్ చైర్స్ ఉంటే ఇంకా బెటర్. ఆఫీస్ చైర్స్కి అయితే మామూలు ఒక కార్డ్బోర్డ్ కానీ లేకపోతే వుడెన్ ప్లైవుడ్లు ఉంటాయి కదా, సో దాంతో కూడా చేసుకోవచ్చు. అవైతే ఇంకా ఈజీ. ఇవన్నా స్మూత్నెస్ ఉండదు. సో ఇది గైస్ మన గేమింగ్ చైర్ మనం మొత్తం ఇంకోండి. సో ఈ సైడ్లో ఏంటంటే మీ దగ్గర స్పాంజులు ఉంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వేసుకొని దాని మీద ప్లాస్టర్ వేసుకొని దానికి ఏదో ఒక టీ షర్ట్ అనేది చుట్టండి. అప్పుడు స్మూత్నెస్ అనేది దానికి కూడా యాడ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ కంచు వినయ్ అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.